హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను వేమగిరి వచ్చాను అనమాట. రాజమండ్రి దగ్గర వేమగిరి వచ్చాను. ఇప్పుడు వేమగిరి నుంచి కాకినాడ రిటర్న్ అవుతున్నానండి. ఎలాగో వచ్చాను కదా, ఇది రోడ్డు బ్లాక్ చేసి మీకు చూపిద్దాం అనేసి, అంటే రూట్ ఎలాగ ఉంటుంది ఏంటి అన్నది చూపిస్తానండి ఈ బ్లాగ్లోనే. వేమగిరి జస్ట్ క్రాస్ చేశానండి. ఈ ఏరియాలో ఏంటంటే వర్షాలు పట్టలేదండి, విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. ఆ మధ్యన రోజు వర్షం పడేది, ఇప్పుడు మళ్ళీ వర్షాలు పట్టలేదన్నమాట. మబ్బులు ఉంటేనే కానీ వర్షాలు పట్టలేదు. ఇప్పుడు మనం టౌన్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ అప్ నుంచి రాజమండ్రి సిటీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అంటే మరి కెమెరాలో కనిపిస్తున్నదో లేదో తెలీదు, నాకైతే చాలా బాగా కనిపిస్తున్నది అనమాట. NH16 అండి. ఇది NH16 చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు, పక్కన చెట్లు అవి వేసి. ఫ్లైఓవర్ ఏరియా నాకు తెలియదండి, మోరంపూడి అనుకుంటున్నాను, మోరంపూడి జంక్షన్ అనుకుంటున్నాను. ఫ్లైఓవర్ ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ అవాయిడ్ చేయడానికి ఫ్లైఓవర్ కడుతున్నారన్నమాట. ఫ్లైఓవర్ ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ఈ ట్రావెలింగ్లో ఏంటంటే అండి, రాజానగరం దగ్గర రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, ఏమన్నా రిపేర్ చేసారో లేదో తెలియదు. నేను వచ్చేటప్పుడు ద్వారపూడి నుంచి వచ్చాను అనమాట. అయితే ప్రయాణం చేయడం చాలా భయంకరంగా ఉంటుందండి, వరస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నమాట. ఆలాచెరు సెంటర్ స్కిప్ చేస్తున్నామండి. ఇక్కడ రోడ్డు వల్ల సీతాఫల పళ్ళు అమ్ముతారండి. ఇప్పుడే సీజన్ వచ్చిందనమాట. అదిగండి రోడ్డు వారిని చూడండి, కుండీల్లో పెట్టి అమ్ముతున్నారు కదా, బుట్టల్లో పెట్టి. ఇక్కడ రైట్కి వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే, సారీ రైట్కి కదా, లెఫ్ట్కి వెళ్తే మనం విజయవాడ వెళ్తామండి. ఈ రూట్ ఏంటంటే నల్లజర్ల నుంచి వెళ్తుంది అనమాట. నల్లజర్ల వయా నల్లజర్ల, ఏలూరు, అలా విజయవాడ వెళ్తుంది. స్ట్రైట్కి వెళ్తే విశాఖపట్నం వెళ్ళిపోతాం. మనం ఏంటంటే కాకినాడ వెళ్ళడానికి రాజానగరం జంక్షన్లో రైట్కి తిరగాలన్నమాట. ఇంకోటి ఇక్కడ రాజమండ్రి దేవన్ చెరువు సెంటర్కి వచ్చామండి. దేవన్ చెరువు జంక్షన్ స్కిప్ చేస్తాం. మనం ట్రావెల్ చేస్తున్నది NH16 అండి. దీనికి రాజమండ్రి దగ్గర NH16 కట్టేటు పక్కన రోడ్డు వల్ల చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి మార్కెట్. ఈ ఏరియా అంతా ఏంటంటే రోడ్ సైడ్ మార్కెట్ బాగా ఎక్కువగా ఉందండి. రోడ్ సైడ్ ఏవో ప్లాస్టిక్ ఐటమ్స్ అనేసి, లేకపోతే ఫ్రూట్స్ అని, లేకపోతే టాయ్స్ అని, అలాగే మార్కెటింగ్ బాగానే ఉంది ఇక్కడ. GSL మెడికల్ కాలేజ్ ఏరియాకి వచ్చామండి. మనకి రైట్ సైడ్ ఉన్నది కదా, అది GSL మెడికల్ కాలేజ్ అనమాట. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఏంటంటే రోడ్డు గిట్ నుంచి అటు GSL కాలేజ్కి వెళ్ళే వాళ్ళు క్రాస్ చేయడానికి అండి.
జంక్షన్లో మనం లెఫ్ట్కి వెళ్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఈ జంక్షన్ అనమాట. రాజానగరం వచ్చామండి. ఇక్కడ మనం రైట్ తీసుకుంటే కాకినాడ వెళ్తాం అనమాట. ఇక్కడ కొంత స్ట్రెచ్ ఏంటంటే నరకం అనమాట రోడ్డు. చూద్దాం ఎలా ఉందో ఏంటో. కోతుల రోడ్డులోకి వచ్చినామండి. చూడండి ఫ్రెండ్స్, అంతంత పెద్ద కోతులు ఉన్నాయో. ఇటాలలో కూడా అర్థం అవ్వట్లేదు ఎక్కడ తగిలేస్తాయని. బంపర్లు గట్లకి తగిలేస్తాయండి. కొంత దూరం మంచి రోడ్లోకి వస్తే మళ్ళీ ఆఫ్ రోడింగ్ వచ్చేస్తుందండి. మధ్యలో ఈ ఆటో వాళ్ళు రోడ్డు బాగాలేదన్నా వెనక ముందు చూసుకోరు. ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే ఈ రూట్లో ఎవరు ట్రావెల్ చేయొద్దండి. దూరం ఎక్కువైనా కూడా కత్తిపూడి మించి వెళ్ళిపోండి. రోడ్లు ఎంత దారుణంగా ఉన్నా కూడా ట్రాఫిక్ వైలేషన్స్ చేస్తారండి. ఆర్టీసీ బస్ చూశారు కదా, రాంగ్ రూట్లో ఎలా వచ్చారో. వాళ్ళకి వెళ్ళడానికి వేరే రూట్ ఉంది, కానీ వాళ్ళు ఈ రూట్లోనే వచ్చారు అన్నమాట. ఆయన లారీ వీల్స్ గాల్లో తేలుతున్నాయి. అంత దారుణంగా గోతులు ఉన్నాయి.
ఉందనుకునేసరికి మళ్ళీ గోతుల రోడ్డు వచ్చిందండి. రంగంపేట విలేజ్ని స్కిప్ చేస్తున్నాం. రోడ్డు మీద ఎవరో యాక్సిడెంట్ అయిందండి. మోటార్ సైకిల్ పడిపోయింది హై స్పీడ్. మీకు కెమెరాలో కనిపించిందో లేదో చాలా దూరం నుంచి కనిపించింది. కాకినాడ రాజమండ్రి రోడ్లో ఏంటంటే కొంత ఏరియా బాగోదండి, మిగతా ఏరియా బాగానే ఉంటుంది. కొంత ఏరియా బాగోని ఏరియా మాత్రం చాలా నరకం అనమాట డ్రైవ్ చేయడం. అది కూడా కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది రోడ్డు. బయట వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఏంటంటే మబ్బులు అవేనే కెమెరాలో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అంటే కెమెరాలో కనిపించట్లేదు. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వచ్చామండి. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ని స్కిప్ చేస్తున్నాం. పెద్దాపురం బైపాస్ రోడ్ క్రాస్ చేస్తున్నాం. పెద్దాపురం బైపాస్ క్రాస్ చేస్తాం అనమాట. కాకినాడ వైపు అంతా మబ్బు ఎక్కువగా కనిపిస్తుంది. వర్షం పడుతున్నట్టుంది. సావర్లకోట దగ్గరికి వచ్చామండి. వర్షం మొదలైంది అనమాట. చిన్న చిన్న చినుకులు మొదలైనవి ఇప్పుడే. సావర్లకోట వచ్చామండి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే సావర్లకోట ఊర్లోకి వెళ్తాం అనమాట. మనం రైట్ టర్న్ తీసుకొని కాకినాడ వైపు వెళ్ళిపోదాం. వర్షం మొదలైపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, సావర్లకోట దాటి ఆల్మోస్ట్ కాకినాడ వరకు వచ్చానండి. వర్షం పడిపోతుంది. ఇంకేం కనిపించట్లేదు రోడ్డు మీద, కెమెరాలో కనిపించట్లేదు. ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అంటే మీకు ఎలాంటి వీడియోలు కావాలి అన్నది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.